అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'జాబిల్లి కోసం' పార్ట్ 70 రచించిన వారు శాలిని గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అనుని చూసి వచ్చిన కార్తీక్ మనసులో ఎన్నో ఆలోచనలు పరిగెడుతున్నాయి. ఒక్క క్షణం కూడా స్థిమితంగా ఉండలేకపోతున్నాడు. కాఫీ షాప్లో అను మాట్లాడిన ప్రతి మాట కార్తీక్ మైండ్లో తిరుగుతూనే ఉంది. తనకి ఒక క్లారిటీ కావాలి అనిపించి శాంతికి ఫోన్ చేశాడు. శాంతి: హలో అన్నయ్య. కార్తీక్: శాంతి, ఎక్కడ ఉన్నావు? శాంతి: ఈరోజు నన్ను నీ జాబిల్లి తన కాలేజ్కి తీసుకువెళ్తానంది. అందుకే అను ఇంటికి వెళ్తున్నాను. కార్తీక్: మరి బాబాయ్కి తెలిస్తే? శాంతి: నాన్న ఊరు వెళ్ళారు. అను అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకుంది. అందుకే వెళ్తున్నాను. సరే, నువ్వేంటి ఈ టైంలో కాల్ చేశావు? కార్తీక్: నాకు అనుని చూడాలని ఉంది, చూపించు. శాంతి: ఏంటి జోక్ చేస్తున్నావా? కార్తీక్: లేదు, నా మైండ్లో ఎప్పుడూ లేనంత డిస్టర్బెన్స్. అందుకే ఒకసారి నేను అనుని చూడాలి. శాంతి: కానీ ఎలా అన్నయ్య? కార్తీక్: అను ఇంటికి రీచ్ కాగానే నాకు వీడియో కాల్ చేయి ప్లీజ్. శాంతి: సరే అన్నయ్య అంటుంది. 10 నిమిషాల తర్వాత శాంతి అను ఇంటికి చేరుకుంటుంది. బయట నిలబడి కార్తీక్కి వీడియో కాల్ చేస్తుంది. ఫోన్ పట్టుకొని లోపలికి వెళ్తుంది శాంతి. లోపల నుంచి ఏవో మాటలు వినిపించడంతో గోడచాటు నిలబడి తొంగి చూస్తుంది శాంతి. లోపల అనుని అను తల్లి కస్తూరి గారు తిడుతున్నారు. కస్తూరి: దరిద్రపు గొట్టుదానా, కళ్ళు నెత్తిమీద పెట్టుకున్నావా? కూరలో ఇంత ఉప్పు వేసి చచ్చావు. అను: అది కాదమ్మా అంటూ ఏడుస్తుంది. కస్తూరి: ఛీ, నోర్ముయ్, ఏ పని చేత కాదు. ఈ ఇంటికి శనిలా దాపరించావు. నిన్నొకదాన్ని నా మీద పడేసి నీ బాబు పైకి పోయి ఏడిపిస్తున్నాడు. నువ్వేమో బ్రతికుండి నన్ను కాల్చుకొని తింటున్నావు. అను కళ్ళనీళ్లతో: అది కాదమ్మా, నిన్న నువ్వే కూరలో ఉప్పు బాగా తగ్గింది అన్నావు అని. కస్తూరి: అంటే ఇంత ఉప్పు వేసేస్తావా? చూసుకునే పని లేదా? నట్టింట్లో ఆ ఏడుపుగొట్టు మొహం వేసుకొని ఏడవకు. అదో దరిద్రం మళ్ళీ. ఆ మొహం చూడు, అరిష్టం ముందు పుట్టి నువ్వు పుట్టావే ఈ ఇంట్లో. శాంతి ఫోన్లో ఈ మాటలు వింటున్న కార్తీక్ ఇద్దరూ షాక్లో ఉండిపోయారు. శాంతికి అయితే కస్తూరి గారిని చూస్తేనే భయం పెరిగిపోయింది. ఇంకా ఆ మాటలు వినలేక మెల్లగా ఆంటీ అని పిలిచింది శాంతి. కస్తూరి గారు సైలెంట్ అయిపోయారు. అను పక్కకి తిరిగి కళ్ళనీళ్లు తుడుచుకొని ఇటు తిరిగి నవ్వుతూ శాంతి రా అంటూ శాంతి దగ్గరికి వెళ్ళింది అను. కస్తూరి: శాంతి, ఎలా ఉన్నావు? శాంతి: బానే ఉన్నాను ఆంటీ, మీరెలా ఉన్నారు? కస్తూరి: నీ ఫ్రెండ్ పుణ్యమా అని ఇలా ఉన్నాను. ఇంతకీ ఏంటి, నేను మీ నాన్నగారు చదువు మాన్పించారంట, ఏమైంది? శాంతి టెన్షన్ పడుతూ మౌనంగా ఉంటుంది. అను నవ్వుతూ: చెప్పాను కదమ్మా, ఇంట్లో మనీకి కొంచెం ప్రాబ్లం అని. కస్తూరి: నువ్వు కూడా చదువు మానేసి ఇంట్లో కూర్చొని ఉంటే ఆ పెళ్ళేదో చేసేస్తే నా బరువు దిగిపోయేది. తగుదునమ్మా అంటూ చదువుకుంటానని బయలుదేరావు. కస్తూరి మాటలకు శాంతికి అక్కడ ఉండడం కష్టంగా అనిపిస్తుంది. అది గమనించిన అను తన బ్యాగ్ తీసుకొని శాంతిని తీసుకొని తల్లికి కాలేజ్కి వెళ్ళొస్తానమ్మా అంటూ బయటికి వచ్చేసింది. బయటికి వచ్చిన అను శాంతి ఇద్దరు ముందు గుడికి వెళ్తారు. అమ్మవారికి నమస్కరించుకొని గుడిలోనే కూర్చుంటారు. అను ప్రశాంతంగా నవ్వుతూ అమ్మవారిని చూస్తూ ఉంటుంది. ఫోన్లో ఇంకా కార్తీక్ లైన్లోనే ఉంటాడు. శాంతి: అను. అను ప్రశాంతంగా చెప్పవే అంటుంది. శాంతి: ఇంత ప్రశాంతంగా ఎలా నవ్వుతున్నావే? అను: ఇప్పుడు ఏమైంది? శాంతి: మీ అమ్మగారు నిన్ను అన్ని మాటలు అంటే నీకు బాధగా లేదా? అను కళ్ళలో నీళ్లు ఆపుకుంటూ: ఎందుకు బాధపడాలి? తిట్టింది మా అమ్మ కదా. పైగా ఊరికే ఏమైనా తిట్టిందా? తప్పు చేశాను తిట్టింది. దానికి ఎందుకు బాధపడాలి? శాంతి: నువ్వు పడుతున్న బాధ వణుకుతున్న నీ గొంతులో తెలుస్తుంది అను. అను నవ్వుతూ: అదేమీ లేదు, నువ్వు ఏదేదో ఊహించుకోకు. శాంతి: మీ అమ్మగారు నిన్ను దరిద్రం, శని అని అన్ని మాటలు అంటే నీకు బాధ లేదు అంటే ఎలా నమ్మాలి? అను: అమ్మకి నా మీద కోపం కాదు, బాధ. చిన్న వయసులోనే భర్తని పోగొట్టుకొని కష్టపడి కూతుర్ని అయినందుకు నన్ను చదివిస్తూ ఎన్నో బాధలు భరిస్తుంది.
ఆ కోపం, ఫ్రస్ట్రేషన్ చూపించడానికి నేను తప్ప అమ్మకి ఎవరున్నారు చెప్పు? అమ్మ బాధ ముందు నా బాధ చాలా చిన్నది కదా! శాంతి, ఇదంతా చూస్తూ కూడా నీకు నవ్వెలా వస్తుందే? ఎప్పుడూ నవ్వుతూనే ఉంటావు. అను, నవ్వక ఏడుస్తూ కూర్చోవాలా? కష్టాలకి కన్నీళ్ళు మంచి ఫ్రెండ్స్. మనం ఏడుస్తూ ఉంటే ఆ కష్టాలు ఎప్పుడూ మనతోనే ఉంటాయి. అవే కష్టాలకి మన చిరునవ్వు పెద్ద శత్రువు. మనం నవ్వుతూ ఉంటే ఆ కష్టాలకి చిరాకు వచ్చి మనతో ఉండకుండా పారిపోతాయి. నా ఏడుపు నా కష్టాలని దూరం చేయలేదు. నా నవ్వు నీలాంటి నలుగురు మంచి ఫ్రెండ్స్‌ని నాకు ఇస్తుంది. అందుకే నాకెప్పుడూ నవ్వుతూ ఉండడం ఇష్టం. నీలా ఏడుపు మొహం పెట్టుకోకుండా నవ్వుతూ అందరితో సరదాగా ఉండేవాళ్ళంటే ఇంకా ఇష్టం అంటూ శాంతి బుగ్గలు లాగుతుంది. శాంతి నొప్పితో అబ్బ రాక్షసి వదలవే అంటూ అనుని వదిలించుకొని నవ్వుతుంది. అది అలా నవ్వుతూ ఉండు. నవ్వితే చూడు ఎంత బావున్నావు. నేను కూడా నవ్వితే బావుంటాను కదా! ఏడుపు మొహంతో ఉన్నాననుకో ఫ్యూచర్‌లో నాకు వచ్చే మొగుడు నిజంగానే నేను ఏడుపు మొహం దాన్ని అనుకొని పెళ్లి చేసుకోకుండా పారిపోతాడు. అప్పుడు నేను ఎవరిని టార్చర్ చేయాలి చెప్పు? అంటూ నవ్వుతుంది అను. శాంతి కూడా నవ్వుతుంది. సరే పద కాలేజ్‌కి వెళ్దాం అని ఇద్దరూ గుడి నుంచి స్టార్ట్ అవుతారు. శాంతికి అప్పుడు గుర్తుకు వస్తుంది కార్తీక్ ఫోన్ గురించి. వెంటనే అను చూడకుండా చేతిలో ఉన్న ఫోన్ చూసుకుంటుంది. కార్తీక్ ష్ అంటూ సైగ చేస్తాడు వీడియో కాల్‌లో. తర్వాత శాంతి అను ఫోన్ కట్ చేసి అనుతో వెళ్తుంది. ఫోన్ పెట్టేసిన కార్తీక్, అను నీలో ఇంత పేషెన్స్ ఉందా? కష్టాన్ని నవ్వుతూ ఇంత ఇష్టంగా భరిస్తున్నావు. నిజంగా నీలాంటి రాక్షసి నాకు కావాలి. నన్ను భరించడానికి కాదు, నిన్ను ప్రేమించడానికి అనుకుంటూ తన ఫోన్లో ఉన్న అను ఫోటో చూసి నవ్వుకుంటాడు. కార్తీక్ కాలేజ్‌లో ఫ్రెండ్స్‌తో కూర్చొని ఉంటాడు. మధ్య మధ్యలో జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటారు. కార్తీక్ కూడా నవ్వుతుంటాడు. అది చూసిన కార్తీక్ ఫ్రెండ్స్, రేయ్ రఫీ వీడు మన కార్తీకేనా? ఎప్పుడూ సీరియస్ ఫేస్ పెట్టుకొని ఉంటాడు కదరా! ఇప్పుడేంటిరా ఇలా నవ్వుతున్నాడు? అంటూ కార్తీక్ వైపు విచిత్రంగా చూస్తారు. రఫీ ఏదో చెప్పేలోపు కార్తీక్ పక్కన నుంచి వెళ్తున్న శ్వేతని చూసి పిలుస్తాడు. లాస్ట్ టైం కార్తీక్ బిహేవియర్‌కి భయపడి శ్వేత అక్కడే నిలబడిపోతుంది. హే శ్వేత, కార్తీక్ పిలుస్తున్నాడు. ఇన్నాళ్లలో ఏ రోజు ఏ అమ్మాయితోనూ మాట్లాడని వాడు నిన్ను పిలుస్తున్నాడు. వెళ్ళు అంటూ ఫ్రెండ్స్ ఫోర్స్ చేసేసరికి శ్వేత భయంగానే కార్తీక్ దగ్గరికి వెళ్తుంది. అందరూ టెన్షన్‌గా చూస్తూ ఉంటారు. కార్తీక్ నవ్వుతూ, శ్వేత నీకు ఒక విషయం చెప్పాలి. శ్వేత ఆశ్చర్యంగా చెప్పు కార్తీక్ అంటుంది. ఫ్రెండ్స్, వీడేంటి కొంపదీసి శ్వేతకి ప్రపోజ్ చేస్తున్నాడా ఏంటి? మరి ఆ అమ్మాయి అనుకుంటారు. కార్తీక్, సారీ శ్వేత, ఆ రోజు నీతో చాలా అమర్యాదగా బిహేవ్ చేశాను. ఆడపిల్ల అని కూడా ఆలోచించకుండా నా ఫ్రెండ్స్ ముందు నిన్ను అవమానించాను. అందుకే నా ఫ్రెండ్స్ ముందే నీకు సారీ చెప్పాలి అనిపించింది. అందుకే పిలిచాను. ఐయామ్ రియల్లీ సారీ శ్వేత. శ్వేత షాక్‌తో పర్లేదు కార్తీక్. బట్ నీ నుంచి నేను ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నాకు తెలుసు నీ గురించి. కానీ ఈరోజు నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు. కార్తీక్, అంటే నన్ను ఎక్స్‌క్యూజ్ చేసినట్లే కదా? శ్వేత, చేసినట్లే. మరి నా ప్రేమ సంగతి? కార్తీక్ కొంచెం కోపంగా, ప్రేమ అన్నావనుకో ముక్కు కోసి చేతిలో పెడతాను. వెళ్ళిపో. శ్వేత వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతూ, నీలో మార్పు నాకు తెలుస్తుంది కార్తీక్. ఆ మార్పు ఏదో ఒకరోజు నువ్వు నా లవ్‌ని యాక్సెప్ట్ చేసేలా చేస్తుంది అని మనసులో అనుకుంటూ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయింది. శ్వేతతో మాట్లాడి వెనుకకి తిరిగిన కార్తీక్‌కి తన ఫ్రెండ్స్ అందరూ షాక్‌గా తన వైపే చూడడం గమనిస్తాడు. పక్కనే వాటర్ బాటిల్ తీసుకొని అందరి మీద చల్లుతాడు. అందరూ షాక్ నుంచి బయటికి వచ్చి, ఫ్రెండ్స్, రేయ్ కార్తీక్ నువ్వేనా? నువ్వు తప్పు చేసినా సారీ చెప్పావు. అలాంటిది నువ్వు సారీ చెప్పడం ఏంటిరా? అంటూ ఏమీ అర్థం కాక రఫీ వైపు చూస్తారు. రఫీ, అది గాలి మహత్యంరా పిల్లగాలి. ఫ్రెండ్స్ అయోమయంగా, పిల్లగాలా? రఫీ నవ్వుతూ, అవునురా, ఆ పిల్లగాలి పేరు అనన్య. ఆ పేరు వినగానే కార్తీక్ ఫేస్ వెలిగిపోతుంది.
తన కుడి చేతితో తన తల వెనుక జుట్టుని చెరుపుకుంటూ తలదించుకొని అనూని తలుచుకొని నవ్వుకుంటాడు. అందరూ అది చూసి రేయ్ కార్తీక్, నువ్వు ఫుల్గా బుక్ అయిపోయావురా, మాకు తెలుస్తుంది అంటూ కార్తీక్ని ఆట పట్టిస్తారు. కార్తీక్ శ్వేతని రిజెక్ట్ చేసిన విషయం స్ప్రెడ్ అయిన దానికన్నా కార్తీక్ శ్వేతకి సారీ చెప్పాడన్న విషయం ఇంకా స్పీడ్గా స్ప్రెడ్ అయింది కాలేజ్ అంతా. తర్వాత రోజు రూపా గారు కార్తీక్ రూమ్లోకి వెళ్తారు. కార్తీక్ ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అవుతూ పదే పదే అద్దంలో చూసుకుంటున్నాడు. రూపా గారు, కార్తీక్ బయటికి వెళ్తున్నావా? కార్తీక్ హడావిడిగా, అవును అమ్మా. రూపా గారు, సరే జాగ్రత్తగా వెళ్ళు, వర్షాలకి రోడ్డులు బాగా పాడయ్యాయి, జాగ్రత్త. కార్తీక్ చిరాకుగా, అమ్మా నేనేమైనా చిన్న పిల్లాడినా ఇన్ని జాగ్రత్తలు చెప్తావ్? నాకు తెలుసు ఎలా వెళ్ళాలో అని చెప్పి వెళ్ళిపోయాడు కార్తీక్. రూపా గారు, కార్తీక్ చిన్నప్పుడు ఎప్పుడు నా చుట్టూనే అమ్మ అమ్మ అంటూ తిరిగేవాడివి. కాలేజ్లో జాయిన్ అవ్వగానే పెద్దవాడివి అయిపోయినట్లు ఈ అమ్మని దూరం పెడుతున్నావు. చిన్నప్పుడు అన్నీ షేర్ చేసుకునేవాడివి, కానీ ఇప్పుడు నాతో మాట్లాడలేనంత బిజీ అయిపోయావు. పైగా చెడు అలవాట్లు నేర్చుకున్నావు. నిన్ను ఎలారా మళ్ళీ నా కార్తీక్గా చూసుకునేది అంటూ చాలా బాధపడతారు రూపా గారు. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.